గ్రామాల్లో ఉన్న యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిరలో 45 కోట్లతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. తర్వాత కృష్ణాపురంలో పార్టీ శ్రేణులు గజమాలతో భట్టికి ఘన స్వాగతం పలికారు. స్థానికులు ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినందుకు భట్టికి నాగలి బహుకరించి ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు భట్టి. పరిశ్రమలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి స్థానికంగానే మనం కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్న కోరిక. ఆ కోరికను నిజం చేయటం కోసమే ఈరోజు ఎండపల్లి దగ్గర 84 ఎకరాలతో ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ ని ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. దాదాపు 44 కోట్ల రూపాయలు ఈ పార్క్ ని అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా నిధులు శాంక్షన్ చేశాం. కేవలం భూమి కేటాయించడమే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ, అది రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు, వెంటనే మీరు టెండర్లు తెలిసి కార్యక్రమాన్ని మొదలుపెట్టే దాన్ని యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టండి. అట్లాగే దీని విరివిగా పబ్లిసిటీ కూడా కల్పించాలి. ప్రచారం ఎక్కువగా జరిపించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కానీ, ఈ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కానీ, వాళ్ళు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది.